నెక్స్ట్ టాపిక్ టీటీడీ కీలక నిర్ణయం. అన్య మతస్థుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 4 అన్య మతస్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్య మతస్థుల లిస్టు బయటపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న వారిలో ఒకరు డిఈ, 2 బర్డ్ ఆసుపత్రి, ఒకరు ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటుంది. గత 6 నెలలుగా టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులు స్వచ్ఛందంగా వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లాలని కోరుతున్నా ఉద్యోగులు స్పందించడం లేదు. ఇక దాంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అన్య మతస్థులను గుర్తిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ దీపిక, మొత్తం మీద ఏదైతే టీటీడీ ఏదైతే తిరుమలలో అంటే హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే పనిచేసే విధంగా అన్యమతస్థులని తొలగించే విధంగా ఏదైతే టీటీడీ కొత్త నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం టీటీడీ మొదట మీటింగ్లోనే మొదటగా చెప్పారు, ముఖ్యంగా ఖచ్చితంగా ఆ తిరుమలలో కావచ్చు, ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అన్యమతస్థులు ఉండకుండా ఖచ్చితంగా వారిని తొలగిస్తామని చెప్పేసి మొదటే చెప్పారు. ఆ నేపథ్యంలోనే కొన్ని 6 నెలల కిందటే సుమారు 22 మందిని గుర్తించారు. ఆ 22 మందికి సంబంధించి వాళ్ళని వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని అప్పటికే వాళ్ళపై చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత వారం కూడా ఒక ఏఈఓ అంటే తన సొంత ఊరు పుత్తూరులో ఆయన అక్కడ ఒక చర్చికి వెళ్ళినట్లయితే ప్రసార కావచ్చు, ముఖ్యంగా హిందూ సంఘాలు ప్రధానంగా దీనిపై తెరలేపిన నేపథ్యంలో అతన్ని పూర్తిగా ఏదైతే విచారించిన తర్వాత సస్పెండ్ చేశారు. అంటే ఒక ఏఈఓగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని ఇప్పటికే టీటీడీ సస్పెండ్ చేసిన పరిస్థితి. మరోవైపు ఈరోజు చూసుకున్నట్లయితే నలగరిని అంటే ఇప్పటికే విజిలెన్స్ విచారణ అయితే మొదలైన పరిస్థితి ఉంది. అంటే గత వారం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే వారంలో 10 రోజులుగా ఇప్పటికే విజిలెన్స్ ఆయా ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఈ ఆయుర్వేద హాస్పిటల్ కావచ్చు, ముఖ్యంగా బర్డ్ హాస్పిటల్, మరోవైపు స్విమ్స్ హాస్పిటల్, ఇటు తిరుపతి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఉన్న ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ టీటీడీ ఉద్యోగులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఒక డిఈ అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్ అని అయితే గుర్తించారు. మరోవైపు ఏదైతే బర్డ్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నటువంటి రోజీ, అదే బర్డ్ హాస్పిటల్లో ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రేమావతి, మరోవైపు ఏదైతే ఆయుర్వేద కాలేజీలో పనిచేస్తున్నటువంటి అశుంత, అంటే మొత్తం 4 అయితే వాళ్ళకి సంబంధించినటువంటి మెమోలు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటికి దీనికి సంబంధించి బీజేపీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఒకటే అంటున్నాడు, ముఖ్యంగా ఖచ్చితంగా అంటే ఏదైతే మొదట మేము చెప్పాం ఖచ్చితంగా టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే పనిచేశారు, హిందూయేతరులు కావచ్చు, ముఖ్యంగా అన్యమతస్థులు ఖచ్చితంగా ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి మొదటి నుంచే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ పనే చేస్తున్నాం. ఇప్పుడు టీటీడీ దానిపై నిర్ణయం ప్రకారమే ఈరోజు నలగరిని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా భక్తుల నుంచి విశేష స్పందన వస్తుంది, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అంటున్నారని చెప్పి ఆయన అయితే తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ మునుముందు విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది, ఖచ్చితంగా అన్య మతస్థులను ఏరివేస్తామని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి. అంటే ఏదైతే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే గత వారంలో ఏదైతే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి ఆలయం ముందు ప్రధానంగా అన్యమతస్థుల గురించే మాట్లాడారు. ఎందుకంటే సనాతన ధర్మం పాటించాలి, ముఖ్యంగా హిందూ ధర్మం పాటించే విధంగా ఏదైతే ఉద్యోగులు కూడా అదే విధంగా పనిచేయాలి అని చెప్పేసి ఆయన కోరిన నేపథ్యం. అంటే ముఖ్యంగా తిరుమలలో సుమారు 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళందరినీ తొలగించాలి అని చెప్పేసి ఆయన కోరిన నేపథ్యంలో ఇటు వైసీపీ నాయకులు కూడా ఎందుకంటే భక్తులని పక్కదారి పట్టించే విధంగా ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దానికి సమాధానంగా పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఒకటే ఆయన హెచ్చరిక జారీ చేశారు, మీరు రండి నేరుగా అంటే ఒక్కొక్క టీటీడీ ఉద్యోగి ఇంటికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం మాకుంది, ఖచ్చితంగా మీరు మాతో వస్తారా, ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు అన్యమతస్థులు అయితే ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి ముఖ్యంగా పూర్తిగా ఏదైతే భానుప్రకాష్ రెడ్డి అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కొంతమంది అంటే
పూర్తిగా ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు స్వీకరించారు, ముఖ్యంగా స్వామివారికి సంబంధించి నామాలు పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు కేవలం స్వామివారి జీతాలు తీసుకుంటారు, ఎలా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.